హాయ్ 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 అండి. హౌ ఆర్ యూ? హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెరీ గుడ్. సో ఆఫ్టర్ అ లాంగ్ టైం మళ్ళీ మీతో షేర్ చేసుకోవడం వీడియో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు రొటీన్గా సంథింగ్ లైక్ డైట్ గురించో లేకపోతే ఇంట్లో వండే వంటకాల గురించో కాకుండా లెట్స్ ఎంజాయ్ నేచర్ టుడే. సో బ్యూటిఫుల్ ప్లేస్ అండి. బ్యూటిఫుల్ ప్లేస్ అని ఎందుకన్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీనరీ అనేది ఏంటంటే మంచి ఐ రిలాక్సేషన్ అనమాట. మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా ఆ కళ్ళకి ఆ గ్రీన్ పచ్చదనం కనపడిందంటే న్యాచురల్ గ్రీనరీ చాలా రిలాక్స్ అయిపోతుంది. అండ్ మాస్క్ మీతో మాట్లాడాలి అని అంటే నేను మాట్లాడేది మీకు అర్థం అవ్వాలంటే మాస్క్ ఉండకూడదు. అండ్ దట్ టు ఇట్స్ అ విలేజ్. సో ఇక్కడ సోషల్ డిస్టెన్స్ అనేది మనం చెప్పకుండానే చక్కగా మెయింటైన్ చేస్తారు. అండ్ మీరు ఇప్పుడు గమనించుంటారు చుట్టుపక్కల ఎవరూ లేరు. సో ఐ హ్యావ్ జస్ట్ రిమూవ్ ద మాస్క్, అంతేగాని రూల్స్ అతిక్రమించి కాదు. ప్లీజ్ డోంట్ టేక్ ఇన్ దాట్ వే. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ హౌ ఆ విలేజెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ ఈ వాటర్ కానివ్వండి లేకపోతే అసలు చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. అండ్ మంచి కొండ ప్రాంతం ఇది. సో ఐ విల్ షో యూ ఆల్ దీస్ థింగ్స్. సో వెకేషన్ కోసం ఇక్కడికి వచ్చాము. ఈ రిలాక్సేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ అ స్మాల్ టాస్క్ కంపల్సరీగా రావాల్సిన పరిస్థితి. సో వచ్చామండి. ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ ఆల్ దీస్ థింగ్స్. మై ప్లేస్ ఎలా ఉందో మీతో ఒకసారి షేర్ చేసుకోవాలనుకున్నా. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే రొటీన్ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ ఎంజాయ్ ద సీనరీ. హోప్ యూ ఆల్ ఎంజాయ్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చెప్పాను కదా గ్రీనరీ అని. మొత్తం పొలాలు. అండ్ ఇక్కడ నుంచి మీకు లాంగ్ డిస్టెన్స్లో కనపడుతుంది కొండ. ఎంత బాగుందో చూడండి. అసలు ఎంత మంచి వ్యూ. అండ్ ఎవ్వరూ లేరు ఇక్కడ, జనాలు ఉన్నా కూడా చాలా తక్కువ అనమాట. మంచి సోషల్ డిస్టెన్స్ అనేది మనం చెప్పకుండానే ఇక్కడ పల్లెటూర్లలో ఏంటంటే వాళ్ళే చక్కగా మెయింటైన్ చేస్తారు. రైట్. సో ఇంకా వాటర్ దగ్గరికి, ఆ పొలాల దగ్గరికి వెళ్దాం రండి. లెట్స్ స్టార్ట్. ఇది నువ్వుల తోట. నువ్వులు మనం సీసమ్ సీడ్స్ అండి, మనం వాడతాం కదా వంటల్లో. అండ్ కాల్షియం రిచ్ సోర్స్. అందులో ఇప్పుడు కరోనా టైంలో బాగా 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 వాడుతున్నారు ఈ నువ్వుల్ని. చూడండి గింజలు ఎలా ఉన్నాయో. సో ఇవంతా డ్రై అయిపోయిన తర్వాత షోమి అంతా డ్రై అయిపోయిన తర్వాత వీటిని ఇలా సెట్ చేసేసి తర్వాత గట్టిగా ఇలా కొడతారనమాట. అలా కొట్టినప్పుడు ఈ నువ్వులన్నీ వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగుందో సీడ్. నేను కూడా అఫ్కోర్స్ ఫస్ట్ టైమే చూడడం. చూడండి సూపర్బ్ కదా. ఓకే స్టాప్ చేయి. సో సూపర్బ్ కదా, చాలా బాగుంది చూడండి ఈ నువ్వుల తోట. అంటే ఈ టైంలో కొంతమందికి జాబ్స్ అనేవి ప్రాబ్లమాటిక్ అయినా కూడా నిరంతరం ఎప్పుడు పని ఉన్న అతను లేకపోతే మనకి ఇంట్లో ఫుడ్ జరగని పరిస్థితి. ఆ ప్రొఫెషన్లో ఉన్న అతను ఎవరు అని అంటే రైతు. సూపర్బ్ అండి. సాల్యూట్ టు దెమ్. చూడండి ఎంత బాగుందో వ్యూ చూసారు కదా మీరు. చుట్టూరు కొండలు చూడండి. మీకు ఆ చుట్టుపక్కల అంతా కనిపిస్తూ ఉంటుంది. ఫుల్ అలా కొండలు అలా వచ్చి ఈ నూగులదంతా కూడా ఇలా కుప్పలు కుప్పలుగా పెట్టున్నారు. మొత్తం పొలాలే, ఇక్కడ చుట్టుపక్కల అంతా పొలాలే. సో చాలా ఫ్రెష్ లుక్ అనమాట. ఎండగా ఉంది అయినా కూడా ఒక అంత ఇబ్బంది అనిపించట్లేదు. కొంచెం ఆ చల్లగాలి తగులుతూ ఉంది. గ్రీన్ ఉంది కదా, బాగా గ్రీనరీ ఉంది కదా, చల్లగాలి తగులుతూ ఉంది. చాలా చాలా బాగుంది. వరిచేలు చూడండి, నవ్వుతున్నట్టుంది చూస్తూ ఉంటే. వావ్.
మనకైతే భయం, కానీ లోపలికి వెళ్ళాలి అని అంటే మరి రైతులు హ్యాపీగా వెళ్ళిపోతారండి. దాంట్లో ఏమైనా పురుగు పుట్ర ఉంటుందేమో అనే భయంతో దూరం నుంచి చూసైతే ఎంజాయ్ చేస్తాము. కానీ లోపలికి వెళ్ళాలంటే భయం. బట్ చూడండి ఎంత అందంగా ఉందో చూడండి, మీకు చూపిస్తాను నేను వ్యూ. కదా, చాలా చాలా బాగుంది. సో వి స్టార్టెడ్ అగైన్ జర్నీ. అదిగోండి ఇంకా ముందుకు వెళ్తున్నాము ఈ జర్నీలో. సో ఈ జర్నీలో ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాము. చుట్టుపక్కల కూడా చూసారు కదా, మీకు కొండలు చూపించాను కదా, ఎంత మంచి సీనరీ అంటే వావ్ సీనరీ అంతే. ఎండ ఏమీ లెక్క. అందుకనే విలేజెస్లో చూడండి పనులు లైక్ ఎంత డిసిప్లిన్డ్గా ఉంటాయంటే ఎర్లీ అవర్స్లో వెళ్ళిపోతారు వాళ్ళు. అర్లీ మార్నింగ్ లేయడము, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వాళ్ళకి ఇన్బిల్ట్, మనం చెప్పబడలేదు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఎప్పుడూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోనే ఉంటారు. డైట్ కరెక్ట్ టైంకి తింటారు, అందుకని చాలా హెల్తీగా కూడా ఉంటారు వాళ్ళు. మీరు మొగలి చెట్లు ఎప్పుడైనా విన్నారా? జనరల్గా అంటారు మొగలి పొదల్లో పాములు ఎక్కువ ఉంటాయి అని అనేసి అంటుంటారు. చూడండి, చిరంజీవి గారి పాట గుర్తు తెచ్చుకోండి, రగులుతోంది మొగలి పొద అని. చూడండి మీకు మొగలి చెట్లు చూపిస్తాను. ఇక్కడ ఫుల్ ఈ లెంత్ ఈ వే అంతా మీకు ఈ కొండ ప్రాంతం అంతా కూడా ఎక్కువ ఈ మొగలి చెట్లు ఎక్కువ కనపడతాయండి. ఎస్పెషల్లీ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఫేమస్ టెంపుల్. ఇది ప్రకాశం డిస్ట్రిక్ట్ యాక్చువల్గా. సో ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ దగ్గర కొంచెం దూరంగా గుంటిగంగి అని ఒక ప్లేస్ అనమాట ఇది. సో ఇక్కడ ఈ చెట్లు చాలా 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 ఫేమస్. మీకు లైక్ మొత్తం అవే అంతా అవే ఉంటాయి అన్నమాట, మొగలి చెట్లే ఉంటాయి. సో పాములు అవన్నీ అక్కడ ఉంటాయేమో, అంత దూరం అయితే వెళ్ళట్లేదు, బట్ దూరం నుంచి అయితే మీకు నేను ఆ వ్యూ చూపిస్తాను ఒకసారి. చాలా బాగుంది, చూడండి మీరు కూడా. ఇవే చూసారు కదా, చూడండి ఫుల్ మీకు దారి అంతా. అదిగోండి ఆ వెనకాల పక్క ఇవన్నీ కూడా అవే. ఇదిగోండి కొంచెం ముందుకు వెళ్తున్నాను, బాగా మంచిగా ఉంది. పాములు ఏమన్నా ఉంటాయేమో భయమేస్తుంది. రైట్, ఓకే. ఇదిగోండి చెప్పాను కదా, చెట్లు ఫుల్గా చూసారా, ఈ వ్యూ అంతా అవే. చాలా బాగున్నాయి కదా. అదిగోండి అటు సైడు ఏదో సమ్ డిఫరెంట్ ప్లేస్కి వచ్చిన ఫీల్ వస్తుంది అసలు. ఈ దారంతా అదే, ఇంకొంచెం ముందుకు వెళ్ళట్లేదు నేను. ఇది అగస్తీశ్వర స్వామి వారి టెంపుల్ అండి. మీరు ఇందాక చూసింది అగస్తీశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ కూడా తిరునాళ్ళు, గుంటిగంగ తిరునాళ్ళు జరిగినప్పుడు ఇక్కడ కూడా చాలా పాపులర్ అయిపోద్ది అనమాట. అంటే పాపులర్ అంటే ఇక్కడ జనరల్గానే క్రౌడ్ తక్కువ ఉంటుందని చెప్పాను కదా, మీకు ఆ తిరునాళ్ళ టైంలో మాత్రం అసలు ఇసకేస్తే రాలనంత జనం. ఇప్పుడైతే నేను టెంపుల్లోకి అయితే ఎంటర్ అవడం లేదు బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్. సో బయట నుంచి ఒక్కసారి మీకు ఆ వ్యూ షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ నుంచి లోపలికి ఇలా లెంతీగా ఈ వేలో వెళ్ళాలి. సో ఆ లోపల ఆ వ్యూ కనపడుతూ ఉంటుంటుంది మీకు టెంపుల్. సో అక్కడే అనమాట లోపల అందరు దేవుళ్ళు ఉంటారు. ఒకేసారి అందరినీ దర్శనం చేసుకోరావచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఇది వరకు వెళ్ళాము, బట్ ఇప్పుడు నేను వెళ్ళడం లేదు బికాజ్ ఇట్స్ ఆల్మోస్ట్ 3:30. ఒకవేళ మార్నింగ్ తీసినా కూడా ఇప్పుడు క్లోజ్ చేసేసి ఉంటారు టెంపుల్. సో చాలా బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్నాయండి ఇక్కడ, ఆ చుట్టుపక్కల కొండ. సో అది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూడబోయే తోట ఏంటో గెస్ట్ చేయండి ఒకసారి. కనిపిస్తుందా మీకు వెనకాల పక్క వ్యూ?
బాగున్నాయి కదా చెట్లు ఫుల్గా. సో అక్కడ వాటర్ పైప్ అవన్నీ కూడా ఉన్నాయి చూడండి, వాటికి వాటర్ పట్టేదానికి. ఇక్కడంతా కంచె అడ్డం ఉంది, అటు వెళ్ళి మీకు చూపిద్దామని అంటే. సో వీళ్ళు ప్రొటెక్షన్కి కంచె వేసేసి ఉన్నారు ఇక్కడ కంచె వేసేసి ఉన్నారు. సో అటు వెళ్ళాం. వైటమిన్ సి రిచ్ ఫుడ్ అండి, బత్తాయి తోట. సో ఈ మొత్తం అంతా కూడా సాగే, అటు పక్క ఒక పక్క వరి, ఒక పక్క నువ్వులు చూసారు మీరు ఇందాక, అండ్ బత్తాయి తోట, ఇంకా కూడా అటుపక్క ఇంకా చాలా ఉన్నాయి, చెరుకు, మొత్తం ఇవే అంతా కూడా అవే. వావ్, దారి దొరికిందండి దీనికి, తోటకి రండి. వావ్ వావ్ వావ్, చూడండి. ఈ కాయలు ఇప్పుడే వస్తాయా? ఈ సీజన్లో వస్తాయా కాయలు అప్పుడే? వావ్, చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లోపల కూడా ఇటు ఇస్తున్నాను వ్యూ, ఇదండి. మీకు నేను ఫుల్ లెంత్ ఇందాక అక్కడ నుంచి కవర్ చేయలేదు, కానీ జస్ట్ ఊరికే ఆ వ్యూ చూపించాను. ఎంత లెంత్ ఉందో చూడండి. ఇది ఫుల్గా బత్తాయి తోట, నాకు తెలిసి ఒక 2-3 ఎకరాలు ఉంటుంది. ఇది చాలా పెద్ద బత్తాయి తోట, చాలా బాగుందండి. అక్కడ ఏదో ఇల్లు కూడా ఒకటి ఉంది, వాళ్ళు ఇక్కడే ఉండి సాగు చేసుకుంటారు అనుకుంటాను, మరి కవులకి ఇచ్చినారో ఏంటో. చాలా బాగుంది. రండి చెట్టు దగ్గరికి వెళ్దాం. బాగుంది కదా. ఎప్పుడు బిజీ 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 లైఫ్, బిజీ షెడ్యూల్స్, వాటికి అలవాటు పడిపోయినా కూడా, బట్ ఒకసారి ఇలా పల్లెటూర్లకి వాటికి వెళ్ళి మనం కొంతసేపు ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేయడము, అట్ ద సేమ్ టైం కొంచెం ఐ రిలాక్సేషన్, ఇలా ఒకసారి చూసామనంటే చాలా స్ట్రెస్ ఫ్రీ అవుతామండి. ఐ డోంట్ నో అబౌట్ ఎవ్రీ వన్, బట్ నాకైతే ఇది చాలా రిలాక్సేషన్, చాలా స్ట్రెస్ రిలీఫ్ అనమాట. మంచి మైండ్ డైవర్షన్. మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని ఇలాంటివి కూడా చూపించండి, వాళ్ళకి తెలియాలి. ఈ మధ్య పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ప్యాకెట్ల నుంచి అంటున్నారు, వాళ్ళకు కూడా చాలా వరకు ఐడియా లేదు. సో ఆ పశువులు అసలు ఆ బఫెలోస్ అనే ఏంటో తెలియదు వాళ్ళకి. అలాగే వాట్స్ కవ్ అంటే, ఐ మీన్ బుక్లో చూస్తారు కానీ మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి, మనం ఏం తాగుతున్నాము, ఎక్కడి నుంచి ఫుడ్ వస్తుంది, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అ ఫార్మర్ అనేది తెలీదు, చాలామందికి తెలీదు. వి ఎడ్యుకేట్ ఎవ్రీ టైం, బికాస్ బేసిక్గానే మాది రైతు కుటుంబం కాబట్టి, మా మామయ్య వాళ్ళది రైతు ఫ్యామిలీ కాబట్టి, సో ఆయన ఉన్నంతకాలం పిల్లలకి వాటి గురించి చెప్తూ ఉండేవాళ్ళు. సో వీ ఆల్సో వాంటెడ్ టు ఎడ్యుకేట్ అవర్ కిడ్స్. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, అంటే ఒక అడుగు ఎదగాలి ఎడ్యుకేషన్లో ఎప్పుడు కూడా, బట్ రూట్స్ అనేవి ఎప్పుడు మర్చిపోకూడదు. సో ఇవన్నీ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత ఈవినింగ్ మా పిల్లల్ని అలా తీసుకొని వస్తాము, మాస్క్ అంతా వేసి జాగ్రత్తగా. వాళ్ళు నిద్రపోతున్నారు, అందుకనే వచ్చాము మేము ఇలా చూసుకొని ఒకసారి వెళ్దామని అనేసి. సో దిస్ ఇస్ వాట్, చూడండి ఎంత బాగుందో. అండ్ ఇంకొక ఫేమస్ టెంపుల్ అని చెప్పాను కదా, గుంటిగంగ, అక్కడికి కూడా వెళ్దాము. అక్కడికి కూడా వెళ్ళి ఒకసారి ఆ టెంపుల్, ఆ పరిసరాలు అది కూడా చూపిస్తాను మీకు. హోప్ యు ఆర్ ఆల్ ఎంజాయింగ్ ఇట్. ఓకే, అండ్ స్టే హోమ్, స్టే సేఫ్. ఓకే, ఇది కూడా చాలా జాగ్రత్త. మీరు బయటికి వెళ్ళాలంటే కనుక కంప్లీట్ ప్రొటెక్షన్లో వెళ్ళండి, అది కూడా తప్పదు అంటేనే. సో ఇక్కడ విలేజ్ కాబట్టి బేసిక్గా కొంత మనకి లైక్ తెలియకుండానే ఒక ప్రొటెక్షన్ ఉంటుందండి, అంత ఇబ్బంది ఉండదు. బట్ అయినప్పటికీ కూడా బ్యాగ్లో ఎప్పుడు శానిటైజర్ ఉంటుంది. మాస్క్ అనేది మీతో మాట్లాడేటప్పుడు తీస్తున్నాను తప్పించి మాస్క్ అసలు రిమూవ్ చేయడం లేదు. మేము బైక్లో వెళ్తున్నా కూడా మా వారు నేను ఇద్దరం మాస్క్ వేసుకొని వీఆర్ మూవింగ్ ఆన్. ఓకే, సో బీ సేఫ్, బికాస్ ఇది మీరు అని అంటే మీరు ఒక్కరే కాదు, మీ ఫ్యామిలీ. సో చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా ఉండండి. సో చెప్పాను కదా గుంటిగంగి అమ్మవారు అని అనేసి, గుంటిగంగ అమ్మవారు. ఇప్పుడు మనం అక్కడే ఆ టెంపుల్ దగ్గర ఉన్నామండి, ఇక్కడ కూర్చోన్నాను నేను బయట. సో టెంపుల్లోకి అయితే ఎంటర్ అవడం లేదు, చెప్పాను కదా మీకు రీజన్ కూడా. అండ్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 4 o'clock. సో కాబట్టి ఇప్పుడు వెళ్ళడం లేదు. ఇదిగోండి టెంపుల్ చూపిస్తాను మీకు, ఆ బయట ఎలా ఉంటుందో ఆ వ్యూస్ అన్నీ కూడా చూపిస్తాను మీకు టెంపుల్ది. ఇక్కడే అన్న సత్రాలు అవి కూడా ఉన్నాయండి, అంటే క్యాస్ట్ల వారీగా అన్న సత్రాలు కూడా కట్టుకో ఉన్నారు. ఇదండి రైట్, ఐల్ షో యూ. అటు పక్కకు తీసుకొని వెళ్ళి చూపిస్తాను మీకు.